లైఫ్ అనుకుంటారు. మీకు ఇటు సైడ్ కామెడీ సైడ్ ఇట్లా ఎలా రావాలనిపించింది, ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా నేను కీబోర్డ్ ప్లేయర్ అనమాట అండి. మ్యూజిక్ కీబోర్డ్ ప్లే చేస్తాను. నేర్చుకున్నారా? నేర్చుకున్నాను, నేను కీబోర్డ్ ప్లేయర్నే. అయితే 2012 to 15 నా డిగ్రీ. మనకి చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. డిగ్రీ 3 years కదా, 4 years చదివాను. అంటే సబ్జెక్ట్లు అవ్వలేదు. నేను మ్యాథ్స్ అండి ఫస్ట్ ఇయర్లో 1A 1B అని ఏదో ఉంటుంది మరి సంథింగ్, అది 8 times రాసామాట. 8th time పాస్ అయ్యాను నేను. చాలా కష్టమే. అయితే 1 year గ్యాప్ ఉంది కదా, సో కీబోర్డ్ ప్లేయర్ నేను. మ్యూజిక్ కొంచెం టచ్ అనమాట. సో మ్యూజిక్ సైడ్ ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే మన మనసులో ఏముంది, బీఎస్సీ చేసిన తర్వాత ఎంఎస్సీ చేద్దాం, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ చేశాను. చేసిన తర్వాత అది అనుకుని జాబ్ చేద్దాం లైక్ అలా అనుకున్నా అనమాట. కానీ సర్టిఫికేట్స్ పట్టుకుని ఒక చోటకి వెళ్ళాను అనమాట. అది ఎక్కడో కూడా తెలీదు, లైక్ అప్పుడు బస్సులు కూడా తిరగట్లేదు, ఆటోకి వెళ్ళాను. వెళ్తే కాసేపు అక్కడ వెయిట్ చేస్తున్నమాట ఇంటర్వ్యూ దగ్గర. 1 hour 2 hours తర్వాత పిలిచారు లోపలికి. నేనేంటంటే ఇంకా అవ్వలేదు కదా, అయిన తర్వాత సబ్మిట్ చేద్దాము, ముందు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, టైం వేస్ట్ చేయకుండా జాయిన్ అయిపోదామని నా ప్లానింగ్. ఆడికి వెళ్ళిన తర్వాత ఓకేనండి మీకు హిందీ ఇంగ్లీష్ బాగొచ్చు కదా అన్నాడు. నాకు తెలుగే సరిగ్గా రాదండి, హిందీ ఇంగ్లీష్ దాకా వెళ్ళారండి మీరు అని చెప్పేసి, ఇంకా వద్దులండి అని చెప్పేసి ఆ రెజ్యూమ్ వాళ్ళకి ఇచ్చేసి ఉంచుకోండి, నేను పట్టుకెళ్ళి ఏం చేస్తాను పొట్లాలు కట్టుకోవడానికి పని చేద్దాం అని చెప్పేసి వచ్చేసామాట. ఒక చోట యూసఫ్ కూడా బస్తీలో నాకు యాక్టింగ్ స్కూల్ కనిపించింది అనమాట. కనిపిస్తే సో మనం మ్యూజిక్ ఇంట్రెస్ట్ కదా, సో ట్రై చేద్దాం, మ్యూజిక్ అయినా ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి వెళ్ళానమాట. సరదాగా వెళ్తే అక్కడ ఆయన మ్యూజిక్ అని పక్కన పెట్టేసి, నువ్వు చూస్తాక బాగున్నావు, నీకు మంచి సినిమా, మనం 2 సినిమాలు చేస్తున్నాము, 2లో మంచి క్యారెక్టర్ ఇస్తానని చెప్పేసి, ఆ సినిమాలు లేవు బొక్క ఏమీ లేవు అంటే అది యాక్టింగ్ స్కూల్ కదా, జాయిన్ చేయించుకోవాలని. ఫస్ట్ మీరు ఎంత డబ్బులు కట్టండి, నెల కింద ఉంటుంది, 3 నెలలు 6 నెలల కోర్సు, ఛాన్స్ వస్తాయి, మేమే చేస్తున్నాం 2 సినిమాలు, 2లో మంచి క్యారెక్టర్, నీకు లైఫ్ సెట్ అన్నాడు. మనకేం తెలియదు కదా, ఊరి నిజంగా ఎంత సింపుల్ అనుకున్నాను అనుకుని జాయిన్ అయిపోయాను అనమాట. జాయిన్ అయ్యాను. సో ఓకే, వాళ్ళు పక్కన పెడితే నాకు నేర్పిన ఆయన రమణమూర్తి గారు అని చాలా టాలెంటెడ్ అనమాట అండి. ఆయన కాకినాడ, ఈస్ట్ గోదావరి. సో ఆ ఈస్ట్ గోదావరి ఎఫెక్షన్ తోటి బాగా కేర్ తీసుకున్నాను అనమాట. బాగా అంటే అది యాక్చువల్గా పుట్టుకతోనే రావాలి. కాకపోతే నేను ఎందుకు జాయిన్ అయ్యానంటే, ఒక కెమెరా యాంగిల్స్ ఏంటి, లైక్ ఎలా ఇవ్వాలి లుక్స్, దేనికి ఎలా ఇవ్వాలి, అవతల మాట్లాడుతుంటే మనం ఎలా రియాక్షన్ ఇవ్వాలి, మనం ఏ డైలాగ్ ఎలా చెప్పాలి అని అవి నేర్చుకోవడానికి వెళ్ళానమాట. సో 3 months అనుకున్నా కానీ 6 months ఆయనతో జర్నీ అలా చేశానమాట. 6 నెలలు అయిన తర్వాత, సార్ ఏంటి 2 సినిమాలు ఎప్పుడు అంటే, ఎక్కడ ఫోన్ సినిమాలు పక్కన పెట్టిన ఆఫీస్ లేదు ఫస్ట్. అయ్యో ఆఫీస్ కూడా ఎత్తేసారా? ఆఫీసే లేదు. ఓరియం ఇదేంట్రా బాబు అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా అలాగా చిన్న చిన్న ఎవరో మన నివి స్టూడియో అని మన ఒక ఆయన పాపం డేవిడ్ గారు అని ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేశారన్నమాట. సో ఆ షార్ట్ ఫిల్మ్స్లో అలా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా. సో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ అలా స్టార్ట్ అయింది అనమాట జర్నీ. షార్ట్ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ అయింది జర్నీ. దాని తర్వాత మరి ఈటీవీలోకి ఎట్లా వెళ్ళారు, జబర్దస్త్ వరకు ఎట్లా వెళ్ళారు? దానికన్నా ముందు ఏమైనా షోస్ చేశారా? దానికన్నా ముందు పటాస్ అనే షో వచ్చేది. ఈటీవీలో. దాంట్లో ఈటీవీ ప్లస్ లో పటాస్ అనే షో, యాంకర్ రవి గారు, శ్రీముఖి గారు. సో అయితే దానికి ఆడిషన్కి వెళ్ళాను అనమాట. అంటే తిరుగుతూ ఉంటాం కదండి, ఇంకా ఆడిషన్లు ఇవ్వాలి, ఆఫీసులకి వెళ్ళాలి అని చెప్పేసి. యాక్చువల్గా నాకు జబర్దస్త్ మీద ఎప్పుడు లేదు, షోలు చేయాలని లేదు, ఎప్పుడు మూవీసే చేయాలి, మూవీ ఆర్టిస్ట్గా అవ్వాలని చెప్పేసి నాకు అదొక గోల్ మాట. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినట్టు కట్ చేస్తే ప్రసన్న బోడిం శ్రీనివాస్ అని వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట దానికి పటాస్ షోకి. ఆడిషన్ చూసి ఎవరు స్లాంగ్ బాగుంది అని చెప్పేసి అలాగ ఒక ఛాన్స్ ఇచ్చారన్నమాట. చేశాను. చేసిన తర్వాత వీళ్ళు ఎంకరేజ్ చేశారు కానీ మెయిన్ వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. అక్కడ కూడా ఉంటాయా టీవీ షోస్లో కానీ టాలెంట్ ఉన్న వాళ్ళకన్నా అవకాశం కన్నా మనకు తెలిసిన వాళ్ళు అన్న వాళ్ళకే ఎక్కువ అవకాశాలు? టాలెంట్ ఉంటే వదిలిపెట్టరండి. బేసిక్ టీవీ షోస్లో టాలెంట్ ఉంటే తీసుకెళ్ళిపోతారు. కాకపోతే ఇది కూడా ఉంటుంది కదా చిన్నది, ఇది ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎంకరేజ్మెంట్. నాకు తెలుసు ఇది నాకు బాగా ఇది చేస్తున్నాడు, పరిచయం ఉన్న వ్యక్తుల వల్ల అది టాలెంట్ ఉంటే ఆడు ఖచ్చితంగా లేచిపోతాడు, లేపుతారు. సో అలాగా అప్పుడు మనకి కుదరలేదు, నాకు ఎవరు తెలియదు. సో అయిపోయింది. కట్ చేస్తే బాబు సాఫ్ట్వేర్ అని ఒక మూవీలో చిన్న క్యారెక్టర్ వచ్చింది అనమాట. మా ఊర్లో బాబాయ్ గారు అవుతారు, వేణు గారు అని. ఆయన సురేష్ అడ్డాల గారు అని, ఆయనది మలికిపురం, ఆయన డైరెక్టరు. అలా పరిచయం చేశారనమాట. ఆయనకి పరిచయం చేస్తే మా వాడంటే రాకెట్ రావు గారి దగ్గర చిన్న క్యారెక్టర్, సేమ్ ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళానో అక్కడ అదే ఇంటర్వ్యూ సీను. ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకుని జాబ్ కోసం వెళ్తాను, దొరికేస్తాను అనమాట.
దొరికేస్తే సార్ 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 వద్దు సార్ ప్లీజ్ సార్ పోలీసులకు ఫోన్ చేయకండి సార్ అని చెప్పేసి ఆయన ఆపోజిట్లో చేస్తారనమాట. చేస్తే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సినిమాది, కానీ బాగా ఇంప్రెస్ అయ్యారు అనమాట. సో డైరెక్టర్ గారి దగ్గర నా నెంబర్ తీసుకుని కాల్ చేశారనమాట. కాల్ చేస్తే నేను రాఘవ్ గారు మాట్లాడుతుంటే అప్పుడు మళ్ళీ షాక్. బ్రహ్మానందం గారు మాట్లాడినప్పుడు ఎంత షాక్ అయినో దానికి డబుల్ షాక్ అనమాట. దీనికన్నా ముందు అంటే ఆయన చేయటువంటి మనకంటే చేస్తారంటే బేసిక్గా మనం ఏమో మూవీస్ చేద్దాం అనుకున్నా, కానీ ఇది ఎందుకు వచ్చిందో ఈయన ఎందుకు చేసాడు అని చెప్పేసి నేను ఇంకా సార్ చేస్తాను సార్ నాకు ఇంట్రెస్ట్ అండి అని చెప్పేసి అలా ఫస్ట్ స్కిట్ 2017 మార్చి 2. 2017లో స్టార్ట్ అయింది మీ జబర్దస్త్ జర్నీ. 2017 మార్చి 2లో నా ఫస్ట్ స్కిట్ టెలికాస్ట్ అయింది. దాంట్లో బాగా గుర్తుండిపోయింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ మేము బాగా ఉన్నవాళ్ళు వైట్ రేషన్ కార్డు అనేది ఉన్న వాళ్ళకి ఉండదన్నమాట. అది తీసేస్తారని చెప్పి మేము లేని వాళ్ళ యాక్ట్ చేస్తాం. ఒక ఇన్స్పెక్టర్ వస్తే గుర్తున్నాయా డైలాగ్స్? గుర్తున్నాను. ఏది రెండు చెప్పండి మాకు. అంటే ఫస్ట్ రిచ్చుకున్నప్పుడేమో నాన్న పరిగెట్టుకుంటూ వచ్చేసి వాళ్ళు ఎవరు వస్తున్నారు నాన్న, పోలీస్ సైరన్ న్యూస్ వస్తున్నారు నాన్న అదని చెప్పేసి అంటారనమాట. అవునని చెప్పేసి సెటప్ చేంజ్ అంటాం. అనగానే ఆయన వస్తాడు ఇన్స్పెక్టర్, మేము లేనట్టు యాక్ట్ చేస్తాం అన్నమాట. మా అమ్మ మొత్తం ఫ్యామిలీ అంతా. అనగానే ఈడేంటి ఎంత పాల్చుకున్నాడంటే ఫుడ్ తిని చాలా రోజులు అయింది సార్ అని చెప్పేసి అంటాను. అవునా అన్ని రోజులు అయిందంటే అన్నం తింటలేదా నువ్వు అంటాడు. అన్నం అంటే ఏంటి అంకుల్ అని అడుగుతానమాట. అన్నం అంటే తెలీదా అంటాడు. అనగానే మా దగ్గర డబ్బులు లేవండి ఎలా ఉంటుందో తెలియదు అంటే కనీసం 2 రూపాయలు కూడా లేవా అంటాడు ఇన్స్పెక్టర్. 2 రూపాయలు ఎన్ని రూపాయలు ఉంటాయి అంకుల్ అని అడుగుతానమాట. అలా స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ స్కిట్లోనే మంచి పేరు కూడా వచ్చినట్టుంది మీకు. అంటే ఫస్ట్ కదా మనం ఎవరో తెలియదు కాబట్టి నాకు టైం పట్టిందిలేండి.